నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు దుర్గాదేవి ఆలయంలో ఘనంగా గాజుల పూజ, భారీగా హాజరైన మహిళలు. దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న జంబీ హనుమాన్ ఆలయం, ముస్తాబు పనులను పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషితోనే ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. సుందరీకరణ పనులు పరిశీలించిన టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, సుంకరి రంగన్న, గుద్దేటి రమేష్లు. ప్రజల సమస్యల అధ్యయనానికి ఈ నెల 17 నుండి మార్చి 12 వరకు సిపిఎం మహాజన పాదయాత్ర. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ వెల్లడి. అందరూ ఉండి అనాథలుగా బ్రతుకుతున్న వృద్ధులకు లాలిస్తున్న లాలన వృద్ధాశ్రమంపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ గోదావరి సంపూర్ణ జలకళతో దర్శనం. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దుర్గాదేవి ఆలయంలో గాజుల పూజను ఘనంగా నిర్వహించారు. భక్తులు సమర్పించిన గాజులను దుర్గాదేవికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలతో ఆలయ మండపాన్ని సుందరంగా అలంకరించారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని శ్రీ భక్తాంజనేయ దుర్గామాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి దుర్గాదేవికి గాజులను దండగా చేసి దేవి విగ్రహానికి అలంకరించారు. వేద పండితులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలుచుచున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్, కాలనీ వాసులు రాసరాము, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమో నమః. యా దేవి సర్వభూతేషు సౌభాగ్యరూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. నమో నమః. యా దేవి సర్వభూతేషు సౌభాగ్యరూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. నమో నమః. యా దేవి సర్వభూతేషు సౌభాగ్యరూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. నమో నమః. భవిష్యవాణి మాతాకి జై. నమో నమః. భవిష్యవాణి మాతాకి జై. అందరూ కూడా మా సౌభాగ్యాన్ని చదవుతుంది, విఘ్నులు లేదు కాపాడు చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కామక్రోధ వివర్జితాయ నమః. శాంకర్యై నమః. శాంభవై నమః. శాంతాయ నమః. సూర్య నైవేద్యం
రేపటి పల్లకి సేవను మగవాళ్ళు సాయంత్రం ఎప్పుడు తాంబూలాన్ని సమర్పయామి దక్షిణాన్ని సమర్పయామి మంగళ మహావిరాజన దీపం కలుగనివంటి జబలో జగదం భవిష్యపాలి మాత మంగళం అంబాయి చండి మంగళం మూల విరాటో కాళికా దేవి శివశక్తి నీదు మూలమెవరికి తెలియరాదాయే శివశక్తి నీదు మూలమెవరికి తెలియరాదాయే కాళికాంబ నాదు కోర్కెలు తీర్చేటే తల్లి వనుతో కాళికాంబ నాదు కెలు తీర్చేటే తల్లి వనుతో చాలుగా స్తుతించి దీని సకల దోషము పాపవమ్మ మంగళం జనని మాయం. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా ఉత్సవాలను పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయం ముస్తాబవుతోంది. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సుంగరి రంగన్న తెలిపారు. జంబీ హనుమాన్ ఆలయంలో పందిళ్లు షామియానాలు వేసి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా జంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న మాట్లాడుతూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని, పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలివ పందిళ్లు షామియానాలు వేయిస్తున్నామన్నారు. అలాగే దసరా వేడుకలలో రావణ సంహారం, మహిషాసుర మర్దిని కార్యక్రమాలతో పాటు V6 ఫేమ్ బిత్తిరి సత్తి వస్తున్నారని చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దసరా వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, కలిగోట గంగాధర్, జాగీర్దార్ శ్రీనివాస్, పూల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు జంబీ హనుమాన్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నవి. మా మున్సిపల్ తరపు నుంచి కూడా దాదాపుగా 40 ట్రిప్పుల మురం వేసి గ్రౌండ్ మొత్తం చదును చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలో సుందరీకరణ పనులు వేగవంతంగా జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి దసరా కానుకగా 31 జిల్లాలు అందిస్తున్నారో అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, కవితక్క గారి ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణ ప్రజలకు మేము ఈ సుందరీకరణ పనులు ఏర్పాట్లు చేసి ఒక చక్కని పట్టణ వాతావరణం తీసుకువచ్చి ఆర్మూర్ పట్టణ ప్రజలకు చిరుకానుకగా ఇస్తున్నామని మేము ఆశిస్తున్నాం. ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు మాకు ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాము. వారి ఆశలు, వారి దీవెనలు మా వెంబడి ఉండే మేము ఇంత గట్టిగా పనులు చురుగ్గా కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత గత పాలకుల కంటే ఈ పాలన ఎంతో మెరుగుగా అందిస్తూ ఉన్నాము. 100 పడకల ఆసుపత్రి అయితేనేంది, రెవెన్యూ డివిజన్ అయితేంది, ఆర్మూర్ బైపాస్ రోడ్ అయితేనేంది, అదేవిధంగా సిద్ధులగుట్టను ఒక విహార యాత్ర కేంద్రంగా ఏర్పరిచి యాత్రికులను ఇక్కడ తీసుకువచ్చి జనాన్ని నిండుగా వస్తే ఇక్కడ వ్యాపారం కూడా సమృద్ధిగా జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడడం వలన దాదాపుగా 9 మండలాల ప్రజలు ఆర్మూర్కు వచ్చడం వలన కూడా రోజు రద్దీగా ఉండి ఇక్కడ కూడా వ్యాపారం ఏర్పాటుకు వీలు కలుగుతుంది. గత 40 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అసలు పని లేకుండా ప్రతిపక్షాలకు పని లేకుండా ప్రతిపక్షాలకు ఇది కావాలని అడగకుండా కూడా మొత్తం పనులు చేయడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణ ప్రజలు కూడా వారికి రుణపడున్నారని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్న గౌరవనీయులు జీవనన్న ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇక్కడ జంబీ హనుమాన్ గ్రౌండ్లో చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగాగౌడ్ మరియు పాలకవర్గం మా మిత్రులు, ఈ ఆలయ కమిటీ చైర్మన్ సుంకర్ రంగన్న వీరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రేపు జరిగే ఉత్సవాల్లో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గతంలో పాలించిన పాలన కంటే ఈ పాలనలో చాలా మెరుగైన సేవలు అందించడం జరిగింది. వాస్తవంగా జీవనన్న నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి పనులు జరిగిన విషయం మనకు అందరు తెలిసిందే. ఈరోజు రెవెన్యూ డివిజన్ కానివ్వండి, ఆర్మూర్ పట్టణానికి మంచినీళ్ళు కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, సబ్ రిజిస్టర్ కానివ్వండి, సిద్ధులగుట్ట రోడ్డు కానివ్వండి, ఇలా చూస్తూ ఉంటే ఆర్మూర్ టు నిజామాబాద్ రోడ్డు కానివ్వండి, ఇలా చూస్తూ ఉంటే ఎన్నో అభివృద్ధి పనులు జరగడంతో పాటు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు ప్రజలకు అందడం జరిగింది. ఈరోజు చైర్మన్ గారి నాయకత్వంలో మన
నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో, ఈరోజు పాలకవర్గ నాయకత్వంలో ప్రజలకు అన్ని విధాల సమకూర్చే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈరోజు అందడం జరిగింది. ఈరోజు మా జీవనన్న తరఫున ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున పట్టణ ప్రజలందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జరగబోయే విజయదశమి సందర్భంగా మరి ఆర్మూర్ పట్టణ ప్రజలకు అలాగే ఆర్మూర్ నియోజక ప్రజలందరికీ కూడా విజయదశమి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరి రేపు అతి బ్రహ్మాండంగా మరి 30,000 జనాభాతో మరి దసరా కార్యక్రమాలు మరి జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మరి జరగడం విశేషం. అదేవిధంగా మరి నవనాథపురం మరి వెంకటేశ్వర ఆలయం నుంచి రథం తీసుకురావడం కూడా చాలా విశేషం. ఇది అతి పురాతన కాలం నుంచి కూడా ఇది జరుగుతూ ఉన్నది. మరి దీన్ని చూడడానికి తండోపతండాలుగా జనాలు ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు మహిళలు మరి పెద్ద సంఖ్యలో మరి ఈ ప్రాంగణంలో చేరుకొని జమ్మి ఇచ్చుకొని మరి ఒకరినొకరు అలింగనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇంతటి కార్యక్రమానికి మరి మా ఎమ్మెల్యే గారికి మరి మా కవితక్క ఎంపీ గారికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి రేపు రానున్న రేపటి ప్రోగ్రాంలో మన బిత్తిరి సత్తి తీర్మార్ సత్తి అలాగే మరి మన చమ్మక్ చంద్ర కూడా రావడానికి మరి వారు సానుకూలంగా ఉన్నారు కాబట్టి రేపు ఈ కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొంటారు. మరి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితోనే ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డివైడర్ నిర్మించి చెట్లను నాటమని టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరుగుతున్న సుందరీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ, గతంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ఈనాడు ఎంపీ కవిత సహకారంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ను తెలంగాణలోనే సుందరమైన పట్టణంగా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. పాత బస్టాండ్ నుండి మార్కెట్ తరలిపోకుండా ఇక్కడే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే తలపెడతామన్నారు. దుర్గాదేవి అనుగ్రహంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసి చెరువులు ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, కౌన్సిలర్ గుద్దేటి రమేష్, పూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి దసరా కానుకగా 31 జిల్లాలు వాళ్ళు కానుకగా ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, మా ఎంపీ కవితక్క గారి ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణాన్ని ఒక సర్వాంగ సుందరంగా తీర్చి ఈ దసరాకు మేము కానుకగా ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆర్మూర్ గ్రామ పంచాయతీగా కాకుండా ఒక పట్టణంగా సుందరంగా సుందరీకరించుకుంటుంది. ఒక పట్టణంగా ఇప్పుడు ఏర్పడాలనే ఒక మా సదుద్దేశము. దీన్ని కొందరు దురుద్దేశంగా ఏవేవో సాకులు చెప్పారు. కానీ ఇదంతా అయిన తర్వాత, రోడ్డు వెడల్పు అయిన తర్వాత, డ్రైనేజ్ అయిన తర్వాత, స్ట్రీట్ లైట్లు బిగించిన తర్వాత, దాదాపు ఒక 3 నెలల తర్వాత ఈ పట్టణ స్వరూపం మేము పూర్తిగా మార్చివేయడానికి కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆర్మూర్ పాత బస్టాండ్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇక్కడ నుంచి వ్యాపారం వేరే ఎక్కడికి తరలకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా గత 8 రోజుల కింద ఆర్మూర్ మున్సిపాలిటీ కూడా కేటీఆర్ గారు సిగ్నేచర్ పెట్టడం జరిగింది సొంత భవనంకు. అది కూడా అతి త్వరలోనే మంజూరై ఏదున్నా కూడా ఈ ఆర్మూర్ పాత పట్టణం, ఆర్మూర్ పాత బస్తీ డెవలప్ కావాలని కాంక్షిస్తూ దీన్ని అభివృద్ధి పరుస్తున్నాం. ప్రజలు సహకరించాలని. అదేవిధంగా ఆర్మూర్ అంగడి బజార్లో కూడా ఏసీ కూరగాయల మార్కెట్ను కూడా నిర్మిస్తున్నాం. దానిపై కూడా కేటీఆర్ గారు మొన్ననే గత వారం రోజుల క్రితం సంతకం పెట్టడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ అభివృద్ధి పనులు చేసి ఆర్మూర్ను సుందరీకరణ చేస్తాము. మమ్మల్ని ఈ రాజకీయ నాయకులు విమర్శించిన ప్రజలు మాత్రం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదమే మాకు బలంగా అనుకుంటూ ఆ దేవి అనుగ్రహం ఆర్మూర్ ప్రజల మీద ఉండాలని. గతంలో ఎప్పుడు కూడా ఆర్మూర్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడలేదు. ఈ సంవత్సరమే మా ఎమ్మెల్యే గారు చండీయాగం సిద్ధులగుట్టపై చేయడం వల్ల ఆర్మూర్ పట్టణ ప్రజలకు గత 10 సంవత్సరాల నుంచి పడినటువంటి వర్షాలు కురిచి కూడా ఈరోజు ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. కాబట్టి ఆ దేవి కృప ఆర్మూర్ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజానికానికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఆర్మూర్లో
సుందరీకరణలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్సిపాలిటీ వరకు డివైడర్ రోడ్ నిర్మించడం జరుగుతుంది. దానికి ఎంతో అందంగా కనిపిస్తున్నది. దానికి సహకరించినటువంటి మరి మా మున్సిపల్ పాలక వర్గాన్ని అందరం డిసైడ్ చేసి మరి ఈ డివైడర్ను నిర్మించడం జరుగుతుంది. దీనికి ఎంతో సుందరంగా కనబడుతున్నది. ఆర్మూర్లో మరి రాబోయే 2 నెలల్లో పూర్తవుతుంది. అప్పుడు చూస్తే మరి ఆర్మూరు ఒక కొత్త ఆర్మూర్ను చూసినట్లు చూడడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు రాబోయే కాలంలో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పాత బస్టాండ్లోనే మరి మార్కెట్ ఉండడం, మార్కెట్ని ఇక్కడ నుంచి లేచి ఇక్కడ మార్కెట్ కాదు అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ పాత బస్టాండ్లో మార్కెట్ యార్డ్ కానీ, అంగడి బజార్లో కూరగాయల మార్కెట్ మరియు ఏసీ మార్కెట్కు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ నుంచి మార్కెట్ పోదని చెప్పి మేము గంటాపదంగా చెప్పుకుంటున్నాము. అలాగే మున్సిపాలిటీకి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది మా కేటీఆర్ గారు. దాన్ని కూడా త్వరలో ప్రారంభించారని మా చైర్మన్ చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సమస్యల అధ్యాయానికి ఈ నెల 17 నుండి 2017 మార్చి 12 వరకు సిపిఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి వెంకటేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా లేదని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అందరికీ సమన్యాయం కావాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2 గదుల ఇల్లు, 3 ఎకరాల భూమి అందరికీ అందాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సిపిఎం పాల్గొనలేదని, ఇప్పుడు ఎవరి కోసం సిపిఎం పాదయాత్ర చేస్తుందని సీఎం కేసీఆర్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మహాజన పాదయాత్ర ద్వారా వచ్చిన సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఖుతాడి ఎల్లయ్య, జన్నెపల్లి రాజన్న, మాల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ పాదయాత్ర సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ నెల 17వ తారీఖున ఇబ్రాహీంపట్నంలో ప్రారంభమవుతూ ఉంది. ఈ పాదయాత్ర 5 నెలలుగా మార్చి 12వ తారీఖు వరకు కంటిన్యూగా తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా కూడా 4000 కిలోమీటర్లు ప్రారంభం కొనసాగుతుంది. కాబట్టి నిన్న అంటే ఈ పాదయాత్రని చూసి నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదు. ఇవాళ సిపిఎం పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ కేసీఆర్ తన స్వార్థం కోసం ఇవాళ దొరల పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది, ఒక కుటుంబ పరిపాలన కొనసాగుతూ ఉంది. కానీ అవన్నీ కూడా మర్చిపోయి నేను అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన ఇష్టం వచ్చినట్టు ఒంటరిగా ఇవాళ ఒంటెత్తు పోకడితో పోయినట్టు ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి అది కాకుండా ఇవాళ మైనార్టీలను ముఖ్యంగా 12% రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పి వాళ్ళని ఇప్పటివరకు ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకోవడం కోసమే ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇతర ప్రతిపక్షాలు లేకుండా మొత్తం భయభ్రాంతులకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా ప్రతిపక్షం లేకుండా ఇవాళ తన పార్టీలోనే నేనే చేస్తున్నా మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్మికుల కనీస వేతనాలు అమలు కావట్లేదు. కాబట్టి ఇవాళ ఈ సమస్యలన్నీ రైతులు కూడా బాధపడతా ఉన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీని కూడా ఇప్పటికీ రైతాంగానికి అందించిన పరిస్థితి లేదు. ఇవాళ రైతులు కూడా కరువు కాటకాలతో అల్లాడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేయడానికే ఇవాళ సిపిఎం మహాజన పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ మహాజన పాదయాత్రకి అట్లాగే దళితులు, బడుగు బలహీన వర్గాలు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా ఈ పాదయాత్రకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మద్దతును చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఈ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి సలహాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం.
రక్త సంబంధాలు ఉండి అనాథలుగా బ్రతుకుతున్న ముదుసలి అవ్వలకు అన్నీ తానే నేనున్నాను అంటూ కులమతాలకు తావివ్వకుండా అక్కున చేర్చుకుని లాలిస్తుంది లాలన వృద్ధాశ్రమం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గత 8 సంవత్సరాల నుండి అందరూ ఉండి అనాథలుగా బ్రతుకుతున్న వృద్ధులకు అక్కున చేర్చుకుని లాలిస్తుంది లాలన. జక్రన్పల్లి మండలం పడగల్ గ్రామానికి చెందిన గడ్డం రాజారెడ్డి భార్య సుశీల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించింది. వృద్ధులకు సేవ చేయడం ఆమెకు ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె మరణించిన అనంతరం గడ్డం రాజారెడ్డి భార్య ఆశయాలను తీర్చాలని అంకాపూర్లో లాలన వృద్ధాశ్రమంను స్థాపించాడు. ఎవరి దగ్గర డబ్బు ఆశించకుండా తన డబ్బుతోనే వృద్ధులకు సేవ చేసే భాగ్యాన్ని తీసుకున్నాడు. వృద్ధాశ్రమంలో 60 మంది వృద్ధులు ఉంటున్నారు. వారికి ఉదయం వేడి నీళ్లతో స్నానం, 6 గంటలకు టీ, 8:30 నిమిషాలకు బ్రేక్ఫాస్ట్, దేవ మందిరం హారతి, 12:30 గంటలకు భోజనము, 5 గంటలకు టీ, రాత్రి 8 గంటలకు భోజనము పెడుతున్నారని వృద్ధులు సంతోషంగా చెబుతున్నారు. స్వచ్ఛమైన కూరగాయలు పండించుకుంటున్నారు. గోశాలలో 25 వివిధ దేశాల ఆవులు ఉన్నాయి. వంటకు అవసరమయ్యే గ్యాస్ వారే స్వంతగా తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా, చూడ చక్కగా, సుందరవనంగా ఉంటుంది. వృద్ధులు ఆరోగ్యం కోసం ప్రతి గురువారం డాక్టర్ వచ్చి అన్ని చెకప్లు చేస్తారు. వృద్ధులకు ఇన్ని చేస్తున్న రాజారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని వృద్ధులు ఆశీర్వదిస్తున్నారు. నుంచి వచ్చామండి. సంవత్సరం అయింది. మేము వచ్చిన దగ్గర నుంచి మాకంటూ ఇక్కడ ఏమి లోటుపాట్లు అంటూ ఏమి జరగలేదు. బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు పొద్దున్నే 6 గంటలకు మేము ఇక్కడ భజన కార్యక్రమం ఉంది. భజన చేసుకుంటాం అందరము. తర్వాత 6:30కి టీ ఇస్తారు మాకు. తర్వాత మళ్ళీ 8:30కి మళ్ళీ హారతి పూజ చేసుకుంటాము. మళ్ళీ మేము 8:30కి టిఫిన్ పెడతారండి. తర్వాత 12 గంటలకు హారతికి వెళ్తాము. ఇక్కడే మందిరం ఉంది పక్కన, సాయిబాబా మందిర్కి హారతికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం పెడతారు. 4 గంటలకి మళ్ళీ టీ ఇస్తారు. మళ్ళీ సాయంత్రం హారతికి వెళ్తాము. వచ్చిన తర్వాత 8:30 కల్లా భోజనం పెడతారండి మాకు. మాకంటూ ఏమి ఇక్కడ ఇబ్బంది అంటూ ఏమి లేదు. చాలా బాగా మా ఇంట్లో లేని వసతులు అవి అన్నీ కూడా మాకు రాజిరెడ్డి గారు సమకూర్చారు. ఇక్కడ చాలా బాగా చూస్తున్నారండి. మా ఇంట్లో పిల్లలు కూడా మమ్మల్ని ఇలాగా ఆదరించి ప్రేమగా చూడారండి. అట్లా మాకు తల్లిదండ్రుల వాళ్ళే చూస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ చాలా బాగా చూస్తున్నారండి. కొంచెం ఇంట్లో పరిస్థితులు అంటే కోడలికి కొంచెం సరిపడక మేము ఇక్కడికి వచ్చున్నామండి అంతే. కానీ మాకు ఇక్కడ అంటే ఏమి ఇబ్బందులు లేవండి. చాలా బాగా చూస్తున్నారు. సునీతమ్మ గారు కానీ రాజిరెడ్డి గారు కానీ మమ్మల్ని చాలా ప్రేమగా ఆదరించి చాలా బాగా చూస్తారండి. మాకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవండి. చాలా ప్రేమ. భోజనం టైం తిన్నారా ఉన్నారా అని అడుగుతారండి. ఇంట్లో కూడా మా పిల్లలు కూడా అడగరు అట్లా. 3 సంవత్సరాలు వచ్చాయి. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. అన్ని విధాలా మాకు చాలా అనుకూలంగా ఉంది. ఇంటికాడ కూడా మాకు జరగదు. ఏది ఒక లోటు లేదు. శుభ్రంగా టైంకి భోజనం, చాయ్ అన్ని విధాలా చాలా శుభ్రతగా బాగా చాలా బాగా అంటే చాలా బాగా. ఇంటికాడ కూడా జరగదు అట్లా. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మా అమ్మాయిలు ఉన్నారు. ఒక రోజు పెట్టి ఇంకో రోజు ఇచ్చుకుంటారు. ఇది అట్లా కాదు మాకు. ఈ సమస్య ఎట్లా ఉందంటే ఇక చెప్పరండి. చెప్పక ముందు ఎక్కడ చెప్పక అట్లా అంత అనుకోను. అమ్మాయి కూడా చాలా మంచిది. ఉంటాం కదా చాలా. అయితే ఇంకా దేవుడే మాకు. దేవుడేనండి చెప్తే నమ్మరు అట్లా.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన భారీ వర్షం నీరు ఇన్ఫ్లోతో నిండు కుండలా దర్శనమిస్తోంది. దీనితో పర్యాటకుల సందడి ఎక్కువైంది. బాల్కొండ మండలం పోచంపాడు గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరి జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీలో వేసే పంటలకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు జిల్లాలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకోవటంతో సాగునీటికి కొరత లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు దుర్గాదేవి ఆలయంలో ఘనంగా గాజుల పూజ, భారీగా హాజరైన మహిళలు. దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న జంబీ హనుమాన్ ఆలయం, ముస్తాబు పనులను పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషితోనే ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. సుందరీకరణ పనులు పరిశీలించిన టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, సుంకరి రంగన్న, గుద్దేటి రమేష్లు. ప్రజల సమస్యల అధ్యయనానికి ఈ నెల 17 నుండి మార్చి 12 వరకు సిపిఎం మహాజన పాదయాత్ర, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ వెల్లడి. అందరూ ఉండి అనాథలుగా బ్రతుకుతున్న వృద్ధులకు లాలిస్తున్న లాలన వృద్ధాశ్రమంపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ గోదావరి సంపూర్ణ జలకలతో దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.